అందరికీ ఎలా ఉన్నారు? నా పేరు దివ్య. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అరౌండ్ టూ త్రీ వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బట్ స్టిల్ నాకు ఇదంతా చాలా కొత్తగా ఉంది. ఐఎమ్ గెటింగ్ యూస్ టు ఇట్. ఈరోజు నేను వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రీసెంట్గా నేను హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ ఒకటి చేయించుకున్నాను. సో నేను చేయించుకునే ముందు చాలా వీడియోస్ చూశాను రివ్యూస్ కోసం. సో అందులో నుంచి నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ కూడా నేను బ్యూటీ పార్లర్ వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈరోజు వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో అరౌండ్ నేను జూన్ ఫస్ట్ వీక్లో నేను హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నౌ ఇది అక్టోబర్ ఫస్ట్ వీక్. సో చూడండి, ఆల్రెడీ లైట్గా కర్ల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. నా హెయిర్ టెక్స్చర్ వచ్చి ఎలా ఉంటుందంటే ఫుల్లీ కర్లీ హెయిర్ అండి. చాలా చాలా కర్లీ హెయిర్. ఎలాగో మనకి తెలిసిందే కదా, లైక్ సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ ఇష్టం, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి సిల్కీ హెయిర్ ఇష్టం. అట్లే నాకు కూడా చిన్నప్పటి నుండి ఫ్యాంటసీ ఉంది. లైక్ నాకు సిల్కీ హెయిర్ ఉంటే అసలు ఎట్లా ఉంటుంది, నేను చూడ్డానికి ఎట్లా కనిపిస్తాను అనేది నాకు చాలా క్యూరియాసిటీ ఉండేదన్నమాట. అసలు ఎట్లా అయినా చేయించుకోవాలి ఒకసారి అని చెప్పి. బట్ నాకు టైం కుదరలేదు, అంతకుమించి ధైర్యం సరిపోలేదు. మన హెయిర్ ఇంకొకరి చేతికి ఇవ్వాలంటే చాలా ధైర్యం ఉండాలి అని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఫైనలీ ధైర్యం చేసుకుని నేను వెళ్ళి హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి హెయిర్లో, బట్ నేను బొటాక్స్ ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకున్నానంటే, ఇట్స్ మోర్ ఓవర్ లైక్ ఇది కంప్లీట్ హెయిర్ ట్రీట్మెంట్ అనే దానికంటే దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది అని చాలామంది చెప్తారు. బట్ అదంతా ఏమీ కాదు. మన హెయిర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బట్ టెక్స్చర్ మారుతుంది అంతే. ఆ ప్రాసెస్లో ఒక స్టెప్ ఈ హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది, లైక్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చేస్తారు, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి చేస్తారు. సో ఆ టైంలో నాకు నేను క్లిప్స్ యాడ్ చేస్తానండి. నేను చేయించుకున్న ఇనీషియల్ డేస్లో నా హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి నాకు ఎట్లా అనిపించిందంటే, ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది నేను చాలా రోజులు రివ్యూ కూడా ఇవ్వలేదు బ్యూటీ పార్లర్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు వెంటనే అడిగారు రివ్యూ ఇవ్వమని చెప్పి. బట్ నేనేం చెప్పానంటే, నేను కొన్ని రోజులు యూజ్ చేసి నాకు ఓకే అనిపిస్తేనే నేను రివ్యూ అనేది నేను పోస్ట్ చేస్తాను. లైక్ నాకు మంచిగా అనిపించకుండా నేనేదో వాళ్ళు రివ్యూ ఇవ్వమన్నారని చెప్పి నేను చెప్పి మళ్ళీ నా వల్ల ఇంకొకళ్ళు ఇబ్బంది పడి అదంతా నాకు అస్సలు నచ్చదండి. సో నేను ఏం చెప్పానంటే వాళ్ళకి, నేను అట్లీస్ట్ ఒక 3 months అన్నా నేను దీన్ని లైక్ ఇది నాకు ఎలా సెట్ అయ్యింది, హెయిర్ ఫాల్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా, ఇట్లాంటివన్నీ నేను చూసి ఆ తర్వాత నాకు ఓకే అనిపిస్తేనే నేను రివ్యూ రాస్తాను, లేకపోతే నేను రివ్యూ రాయనని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్టోబర్ అంటే అరౌండ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆల్మోస్ట్ 5 months అవుతుంది నేను హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుని. ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో నా హెయిర్ టెక్స్చర్ అనేది మోర్ ఓవర్ లైక్ న్యాచురల్ హెయిర్ లానే ఉంది. బట్ ఎండింగ్ పార్ట్స్ అనేవి లైట్గా కర్ల్ స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. బట్ నేను బాగా అబ్జర్వ్ చేసింది, నాకు ఈ ఎంటైర్ ప్రాసెస్లో నాకు బాగా నచ్చిన థింగ్స్ అయితే నేను చెప్తాను. ముందుగా అడ్వాంటేజెస్ అయితే చెప్తాను. అడ్వాంటేజెస్ ఏంటంటే, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి కష్టాలు బాగా తెలుసండి. అసలు ఎంత కర్లీనెస్ ఉంటుందంటే అసలు ఆ చిక్కు తీసుకోవాలంటే దేవుడు దిగొస్తాడనమాట. ఆ ఫ్రిజ్ అనేది బాగా కంట్రోల్ అయింది. అంటే చిక్కులు అనేది బాగా తగ్గిపోయినాయి. జస్ట్ హెయిర్తో ఇట్లా కోమ్ చేసుకొని లాస్ట్ మినిట్లో కోమ్ చేసుకున్నా కానీ చాలా ఈజీగా అయిపోతుంది వర్క్. అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి చూశాను. ప్లస్ హెయిర్ స్టైల్స్, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువ హెయిర్ స్టైల్స్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న హెయిర్ సపోర్ట్ చేయదనమాట. బట్ ఈ లైక్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాక, బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక, సో మనకి నచ్చిన కొన్ని కోరికలు ఉంటాయి కదండి కర్లీ హెయిర్ వాళ్ళకి కూడా. సో అట్లాంటి చిన్న హెయిర్ స్టైల్స్ అనేవి వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్ సమస్యకు వచ్చేసరికి, నాకేమీ హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది లేకపోతే అస్సలు హెయిర్ ఫాల్ అవ్వలేదని నేను చెప్పను. నాకు యూజువల్గా బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకోక ముందు ఎలా అయితే హెయిర్ ఫాల్ అయ్యేదో నాకు ఆ తర్వాత కూడా సేమ్ అదే మెయింటైన్ అయ్యింది. నేను ఏదో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల నాకు హెయిర్ ఫాల్ తగ్గిపోయింది అని ఫేక్ స్టేట్మెంట్స్ అయితే నేను ఇవ్వలేనండి.
ఫర్ షూర్ నేను చెప్తాను, హెయిర్ ఫాల్ తగ్గిపోవడం అనేది ఏమీ ఉండదు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది మొత్తం మన డైట్ అండ్ మన మెయింటెనెన్స్ వల్లే ఉంటుంది. నాకు ఇంతకుముందు ఎలా అయితే హెయిర్ ఫాల్ ఉందో, ట్రీట్మెంట్ తర్వాత కూడా హెయిర్ ఫాల్ నాకు సేమ్ అట్లానే ఉంది. బట్ ఇంతకుముందు ఆ చిక్కు తీసుకోవడానికి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి, ఎక్కువ టైం కూర్చుని, లాస్ట్ మినిట్ ప్లాన్స్ అనేవి కొంచెం కష్టంగా అనిపించేది, ఎందుకంటే ఆ హెయిర్ చెక్ తీసుకుని కూర్చోవడానికి. బట్ ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉంది, బట్ ఓకే, నాకు హెయిర్ ఫాల్లో అంత డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇచ్చిన షాంపూసే యూస్ చేయడం బెటర్ నన్ను అడిగితే. వాళ్ళు బొటాక్స్ ట్రీట్మెంట్ చేసినప్పుడే మనకి వాళ్ళు కొన్ని షాంపూస్ అండ్ కండిషనర్స్ అయితే సజెస్ట్ చేస్తారు. అందులో నుంచి మనం ఏదన్నా ఒకటి పిక్ చేసుకొని అదే కంటిన్యూ చేయండి. నాకైతే నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది వచ్చి షాంపూ అండి, క్యూఓడి ప్రొఫెషనల్ అని చెప్పి ఇది షాంపూ, అండ్ ఇది కండిషనర్ కూడా లైక్ హెయిర్ మాస్క్. ఇది కూడా నాకు ఈ 2 సజెస్ట్ చేశారు. నాకు ఈచ్ వన్ వచ్చి 1500 పడిందండి, 1500 రూపాయలు పడింది. ఒక షాంపూ అండ్ ఒక కండిషనర్ వచ్చి 1500, మొత్తం టోటల్ వచ్చి 3000 అయింది. నాకు ఈ షాంపూస్కి 3000 అయింది. ఇంకా హెయిర్ ట్రీట్మెంట్ ప్రైస్కి వచ్చేసరికి నేను ఉండే కమ్యూనిటీలోనే బ్యూటీ పార్లర్ ఉందండి. సో అక్కడే నేను చేయించుకున్నాను. వాళ్ళు ఏదో అప్పుడు ఆఫర్ పెట్టారు, అరౌండ్ 4500కి అనుకుంటా నేను హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నాకు హెయిర్ ట్రీట్మెంట్కి అయితే ఎంతైతే అయిందో షాంపూస్కి కూడా ఆల్మోస్ట్, ఇది హెయిర్ ట్రీట్మెంట్కి 4500 అయితే షాంపూస్కి 3000 అయింది. బట్ నాకు షాంపూ అయితే త్వరగా అయిపోయింది, కానీ హెయిర్ మాస్క్ నాకు ఈ షాంపూ అనేది చాలా ఎండింగ్కి వచ్చేసింది. బట్ స్టిల్ హెయిర్ మాస్క్ అనేది చాలా ఉంది, ఎందుకంటే చాలా తక్కువే అప్లై చేసుకుంటాం కదా హెయిర్ మాస్క్స్ అవి. అండ్ దట్టు వన్ టిప్ నాకు బ్యూటీ పార్లర్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, మనము హెయిర్ మాస్క్ మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ వన్స్ అగైన్ నేను చెప్తున్నాను. కండిషనర్ ఆర్ హెయిర్ మాస్క్ మనం అప్లై చేసుకునేటప్పుడు ఎప్పుడు స్కాల్ప్కి టచ్ అవ్వద్దండి, ఓన్లీ ఎండింగ్ పార్ట్స్కి మాత్రమే పెట్టుకోండి. దానివల్ల ఇంకొంచెం స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది హెయిర్. ఇవి మెయిన్ వాళ్ళు చెప్పిన టిప్స్. ఇంకొకటి నేను పర్సనల్గా ఫాలో చేసింది ఏంటంటే, ఆల్మోస్ట్ 5 months లాంగ్ లాస్టింగే కదండి. 5 months అంటే వాళ్ళు జస్ట్ 3 to 4 months ఉంటుంది, మీరు బాగా మెయింటైన్ చేస్తే 6 months ఉంటుంది అని చెప్పారు. నేను వర్స్ట్ కేసు నేను ఆల్రెడీ 3 months కానీ ఫిక్స్ అయిపోయాను. ఆ తర్వాత ఇంకెన్ని రోజులున్నా నాకు యాడ్ ఆన్ అది. సో నేను ఇంకొన్ని పర్సనల్గా నేను ఫాలో అయిన టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. టిప్స్ వచ్చి మనకి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆల్మోస్ట్ ఒక 20 days to 1 month అయితే ఆయిల్ అప్లై చేయొద్దు అని చెప్పారు హెయిర్కి. బట్ నేనేం చేశానంటే, నాకు కర్లీ హెయిర్ ఉండి అసలు కర్లీ హెయిర్తో ఆయిల్ అనేది నాకు 24/7 నాకు ఆయిల్ ఎప్పుడు తల మీదే ఉండేది, హెడ్ బాత్ చేసిన రోజు తప్ప. హెడ్ బాత్ చేసిన వెంటనే కూడా జస్ట్ 1 hour తర్వాతకి ఇంకా ఫ్రిజినెస్ నేను తట్టుకోలేక ఇట్లా మొత్తం అంతా వచ్చేసేది అనమాట జుట్టు. కర్లీ హెయిర్ వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ బాధ. సో నేను వెంటనే 1 hourకి నేను ఆయిల్ అప్లై చేసేసేదానండి. బట్ అసలు నేను ఎట్లా ఆయిల్ అప్లై చేయకుండా ఉన్నానో ఆ భగవంతుడికే తెలియాలి. ఫస్ట్ ఇనీషియల్ 2-3 weeks అయితే అసలు నాకు చాలా కష్టం అనిపించిందండి. నేను ఒక వర్కింగ్ ఎంప్లాయీ, సో నాకున్న స్ట్రెస్ లెవెల్స్కి, నాకున్న డైలీ స్కెడ్యూల్కి నేను హెయిర్కి ఆయిల్ పెట్టకపోతే, అంటే నాకు చిన్నప్పటి నుండి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది, ఆయిల్ పెట్టుకుంటే ఓకే ఆల్ సెట్, హెడేక్ ఏం రాదు అని చెప్పి. బట్ అది నిజం కాదులేండి, ఆయిల్ పెడితే హెడేక్ తగ్గిపోతుంది అనేది మేబీ నాకు అంత, మనం ఏదో ఒక వర్చువల్ వరల్డ్లో ఉండిపోతున్నామేమో అది నమ్మేసి అనిపిస్తుంది. సో వాళ్ళు ఏం టిప్ ఇచ్చారంటే, ఇంతకుముందు నేను ఎప్పుడు ఆయిల్ పెట్టుకున్నా నార్మల్గా వెంటనే హెడ్ బాత్ చేసేదాన్ని కాదు, జస్ట్ ఒక 2-3 days పెట్టుకుని ఆ తర్వాత హెడ్ బాత్ చేసేదాన్ని. నేను ఈరోజు హెడ్ బాత్ చేస్తే 2 days ముందే ఆయిల్ పెట్టుకుని జస్ట్ నా వర్క్స్, నా ఆఫీస్కి నేను ఎట్లా అంటే అట్లా ఆఫీస్కి కూడా ఆయిల్తోనే వెళ్ళిపోయేదాన్ని. బట్ వాళ్ళు ఇచ్చిన మెయిన్ టిప్ ఏంటంటే, అస్సలు ఆయిల్ అనేది ఎప్పుడు స్కాల్ప్ మీద ఉండకూడదు. ఒకవేళ మీరు ఆయిల్ పెట్టుకోవాలి అనుకున్నా హెడ్ బాత్ చేసే జస్ట్ ఒక 1/2 hour to 1 hour బిఫోర్ పెట్టుకుని ఇంకా హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ హెడ్ బాత్ చేసే వరకు మనకి ఆయిల్తో పని లేదు అని చెప్పారు.
నాకు ఫస్ట్ ఇనీషియల్ 1 మంత్ అస్సలు ఆయిల్ పెట్టుకోవద్దని చెప్పారు కదా, సో నాకు కొంచెం కష్టంగానే అనిపించింది చెప్పాలంటే. బట్ ఇంకేం చేస్తాము, ఈ హెయిర్ కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలి. అందులో ఈ ఆయిల్ ఒకటి, నాకు ఇష్టమైన ఆయిల్ వదిలేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఈ 1 మంత్ ఉండడం వల్ల నాకు ఆయిల్ లేకుండా సర్వైవ్ అవ్వడం అలవాటు అయిపోయింది. సో నేను ఆయిల్ లేకపోయినా ఉండగలిగే స్టేజ్కి నేను వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా మధ్యలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు పార్లర్ వాళ్ళు, మీకు ఇంకా ఆ తర్వాత 1 మంత్ తర్వాత మీకు ఆయిల్ కావాలంటే పెట్టేసుకోండి, పెద్ద ఏం సమస్య కాదు అని చెప్పారు. బట్ ఇంకా నేను వాళ్ళు చెప్పిన టిప్ నేను బాగా మైండ్లో రిజిస్టర్ అయిపోయిందనమాట. నా హెయిర్ ఫాల్కి ఇది కూడా సగం సమస్య ఏమో అనిపించింది. నేను ఇంకా ఆ తర్వాత నుండి ఏం చేశానంటే, హెడ్ బాత్ చేసే జస్ట్ 10 మినిట్స్ ముందు అలా ఆయిల్ కొంచెం పెట్టుకొని వెంటనే ఇగ్నోర్ మై వాయిస్, హెడ్ బాత్ చేయడానికి వెళ్ళిపోయేదాన్ని. సో ఇంకా నాకు ఆ ప్రాసెస్ అనేది అలవాటు అయిపోయింది. వీక్కి 2 టైమ్స్ వాళ్ళు ఇచ్చిన షాంపూస్ అండ్ కండిషనర్స్ యూస్ చేసి హెడ్ బాత్ చేయమన్నారు. యూస్ చేశాను, అంతా మంచిగానే ఉంది. యాజ్ నేను చెప్పినట్టు మన హెయిర్ ఫాల్ అనేది ఎప్పుడు అది షాంపూస్ వల్ల లేకపోతే కండిషనర్స్ వల్ల అట్లా ఏం ఉండదండి, నాకు తెలిసినంత వరకు అయితే. అంతా మన డైట్ మీదే ఉంటుంది. మనం మంచి ఇంటేక్ తీసుకుంటే మంచి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, మంచి హెయిర్ ఉంటుంది. ఇవి నా మెయిన్ లైక్ ఇవి నేను బాగా ఈ ప్రాసెస్లో తెలుసుకున్నది. నేను ఎవరికైనా హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాను, నా ఒపీనియన్ ఏంటి దీని మీద అంటే, నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే కర్లీ హెయిర్ వాళ్ళు వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా అప్పుడప్పుడు కాస్త ప్రాణం సుఖంగా ఉండాలి. ఎందుకంటే కర్లీ హెయిర్ వాళ్ళకి ఎంత బాధో నేను ఆల్రెడీ మీకు చెప్పిందే కదా, చాలా బాధ అండి. బట్ ఐ నో కర్లీ హెయిరే చాలా బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. బట్ ఎప్పుడూ తెలిసిందే కదా మనుషులు మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి సిల్కీ హెయిర్ కావాలి, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ కావాలి. దాన్ని ఎవరు మార్చలేరు. సో అదే కేటగిరీలో నేను కూడా సిల్కీ హెయిర్ కోసం నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. నాకు అసలు ఎటువంటి బాధ లేదండి. నేను ఇంతకుముందు కొన్ని రివ్యూ వీడియోస్ చూసినప్పుడు లైక్ బొటాక్స్ ట్రీట్మెంట్ ఎండింగ్కి వచ్చేసరికి మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇనీషియల్ డేస్లో చాలా లైక్ సిల్కీగా షైనీగా చాలా బాగుంటుంది, బట్ ఎండింగ్కి వచ్చేసరికి అట్లా ఉండదు, హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది అని చెప్పి. బట్ నా విషయంలో అయితే నేను అది ఫేస్ చేయలేదండి. నాకు చాలా మంచిగా అనిపించింది. అవును, ఇనీషియల్ డేస్లో ఫ్రిజీనెస్ ఉండదు అండ్ మనకి షైనీగా కూడా ఉంటుంది. వాళ్ళు కొన్ని సీరమ్స్ రాస్తారు కదా, సో ఫస్ట్ హెడ్ బాత్ వరకు చాలా షైనీగా ఉంటుంది. ఆ తర్వాత స్లోగా స్టెప్ బై స్టెప్ మనకి షైనింగ్ అయితే తగ్గుతూనే వస్తుంది, అది ట్రూ. ఇంకొకటి, హెయిర్ ఫాల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది నాకు అంత కరెక్ట్ అనిపించలేదు. నా విషయంలో అయితే జరగలేదు. నాకు ఇంతకుముందు హెయిర్ ఫాల్ ఎలా ఉందో అట్లే ఉంది. నాకేమి ఎండింగ్ ఈ లాస్ట్ 5th మంత్ వచ్చేసరికి ఫుల్గా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిపోవడం అట్లా ఏం లేదండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే, నా విషయంలో జరిగింది. బట్ అందరి విషయాల్లో జరుగుతుందని లేదు. అండ్ ఫైనల్గా ఐఎమ్ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. మీరు ఎవరైనా హెయిర్ బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే హ్యాపీగా చేయించుకోండి. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అయినా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ ఇట్. ఇదే నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గైస్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇకపై నా వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోస్లో నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీతో షేర్ చేస్తాను. మీకు తెలిసిన టిప్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో లైక్ షేర్ చేస్తూ ఉండండి. నేను మీకు నేర్పిస్తాను, మీరు నాకు నేర్పించండి. నేను ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆ కామెంట్ సెక్షన్ ద్వారా నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో ప్లీజ్ పింక్ చేయండి. దానివల్ల నాకు తెలుస్తుంది ఎట్లాంటి వీడియోస్ పెట్టాలనేది. థ్యాంక్ యూ, బాయ్.